BS 369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కబ్జాకు గురవుతున్న శ్రీశైలం ప్రాజెక్ట్ ఏ టైప్ కోర్టులో గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. మాది శ్రీశైలం మండలం సిలికొండ గ్రామం వెస్టర్న్ కాలనీ మేడం. ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి ఈ దారి ఉంది. శివమ్మ అనే ఒక మహిళ పిల్లలు స్కూల్కి వెళ్ళే దారిని ఆక్రమించింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కలిసి ఎస్ఐ సార్కి, విఆర్ఓ సార్కి, ఇరిగేషన్ ఆఫీసర్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అందరూ వచ్చి చెప్తున్నారు, అయినా మళ్ళీ స్టార్ట్ చేసింది. అలానే కడుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఒక గుడికి వెళ్ళాలన్నా, మేము మంచినీళ్ళు తాగడానికి రావాలన్నా ఇదే దారి. శివమ్మ అనే మహిళ ఎవరు చెప్పినా వినట్లేదు. ఎవరన్నా ఏదన్నా అడగడానికి వస్తే మగవాళ్ళపైన అక్రమ కేసులు పెడుతుంది. వాళ్ళు తన్నారని, కొట్టారని ఏదో ఒకటి చేస్తుంది మేడం. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఎలాగైనా మీరైనా దయించి మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఈ దారిని ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినా, ఎంఆర్ వాళ్ళు వచ్చినా మేము కడతాము, మీకు స్థలం ఇస్తామని చెప్తుంది. కానీ మరి మామూలుగానే వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తుంది. తను కట్టడం మాత్రం 40 సంవత్సరాల నుంచి ఈ దారి ఉంది మేడం. మా అత్తోళ్ళు కానీ, మా మామ వాళ్ళు కానీ ఈ దారి నుంచే ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి ఈ దారి ఉంది. ఆ దారిని ఆక్రమిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న దారిని ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. వాళ్ళకి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటు కార్డు కానీ, కరెంటు బిల్లు కానీ ఏది ఇక్కడ లేదండి. వాళ్ళు ఏమీ లేకపోయినా వాళ్ళ మాటే చెల్లుతుంది. ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, ఆఫీసర్లు ఎవరు కానీ అవి ఏమీ పట్టించుకోవట్లేదు. వీళ్ళు వచ్చింది చెప్పారా, చేసామా అన్నంత వరకే ఉంటున్నారు. చూసి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. మాపై దయించి మేడం, మీరే ఎలాగైనా మాకు దారిని ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం. మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు, మీరైనా న్యాయం చేయాలి.